తెకోవ స్త్రీ బైబిల్ గ్రంథంలోని పేరు లేనటువంటి స్త్రీలలో తెకోవ స్త్రీ కూడా ఒకరు. ఈమె నివసించు గ్రామం పేరు తెకోవ. అందువల్ల ఈమెను తెకోవ స్త్రీగా పిలుస్తారు. ఆమె తన మాటల ద్వారా దావీదు రాజును గొప్పగా ప్రభావితం చేసి దావీదు రాజు గారి కుటుంబంలో ఒక మంచి పనిని చేసినది. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. దావీదు రాజు కుటుంబంలో అన్నదమ్ములైన అమ్నోను, అబ్షాలోముల వలన ఏర్పడిన సమస్యను పరిష్కరించడంలో తెకోవ స్త్రీ సమయస్ఫూర్తిని ప్రదర్శించినది. దావీదు రాజు అబ్షాలోము మీద కోపంతో ఉన్నాడు. ఒకవైపు కోపంతోనూ మరోవైపు బాధతోనూ ఉన్నాడు. ఒక సాధారణ మహిళ అనుమతి లేనిదే రాజునొద్దకు వెళ్ళకూడదు. కానీ ఆమె తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దావీదు రాజుతో మాట్లాడడానికి సుముఖత చూపినది. రాజుగారి సమస్యను తన సమస్యగా చిత్రీకరించి సమస్యను పరిష్కరించవలసిందిగా రాజుగారిని కోరినది. తద్వారా రాజు కూడా తానున్న పరిస్థితిని గ్రహించుటకు అవకాశం కలిగినది. ఓదార్పు పొందాడు. అబ్షాలోమును అక్కున చేర్చుకున్నాడు. ఈమెను తెగువ చూపిన తెకోవ స్త్రీగా చెప్పవచ్చును. హుల్దా, ఈమెను ఏ బోల్డ్ ప్రాఫిటెస్ అని పిలుస్తారు. క్రీస్తు పూర్వము 7వ శతాబ్దంలో హోషియా రాజు కాలంలో ఈమె ప్రవక్తినిగా ఉండేది. హోషియా రాజు మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము ప్రధాన యాజకుడైన హిల్కియాకు దొరికినది. ఈ విషయాన్ని షాఫాను అనే వ్యక్తి ద్వారా రాజుకు తెలియజేయబడినది. హోషియా రాజు తన అధికారులను హుల్దా ప్రవక్తిని దగ్గరకు పంపించినప్పుడు ఆమె దేవుడు ఆ దేశం మీదకి పంపబో ఉగ్రతను గురించి ధైర్యంగా చెప్పినది. ఆమెలో ధైర్యము, దేవుడు తనకు అప్పగించిన పని పట్ల సమర్పణ కనిపిస్తాయి. రాజుకి భయపడక ఉన్నట్టుగా చెప్పినది. ఆమె జ్ఞానము, ఆత్మీయ అధికారం కలిగి రాజును కూడా గైడ్ చేయగల సామర్థ్యము కలిగిన స్త్రీ. తన ఆత్మీయ నాయకత్వం ద్వారా దేవుని తీర్పును గూర్చి ధైర్యంగా చెప్పినది. ప్రవక్తిని ప్రవచనం ద్వారా హోషియా పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతనికి నెమ్మదిని దయచేశాడు. ఇర్మియా ప్రవక్త, జెఫన్యా ప్రవక్త దేవుడు తమకు అప్పగించిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దేవుడు హుల్దా ఈ స్త్రీని ఇశ్రాయేలీలకు ప్రవక్తినిగా వాడుకున్నాడు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుడు స్త్రీలను కూడా తన పరిచర్యలో వాడుకున్నాడు. ఈ ఇద్దరిని దేవుడు తన పరిచర్యలో వాడుకున్నాడు. దేవునికి లోబడితే ఆయన నిన్ను కూడా వాడుకుంటాడు. దేవునికి సాక్షులుగా జీవించాలని తలంచితే ఆయన నిన్ను కూడా తన పరిచర్యలో వాడుకోవాలని ఇష్టపడినట్లయితే ఎస్ అని చెప్పండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోస్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ నొక్కండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.